గైస్ ఈరోజు అయితే నేను నా ఫింగర్స్కి నెయిల్ ఆర్ట్ అయితే వేసుకోబోతున్నా. దానికి కావాల్సిన థింగ్స్ నెయిల్ పాలిషర్స్ మెయిన్. నేనైతే 3 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ కలర్ వచ్చేసి అండ్ ఈ పర్పులిష్ కలర్ మెరుపులతో దగదగా మెరిచిపోతుంది. నేమ్ కూడా సరిగ్గా కనిపించట్లా, ఇప్పుడు కనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్, చూడండి ఇది కూడా మెరుపులతో దగదగా మెరిచిపోతుంది. అండ్ లాస్ట్కి డార్క్ పర్పుల్, మనం ఎంత లైట్ పర్పుల్ చూసాం అండ్ ఇది ఇప్పుడు డార్క్ పర్పుల్, ఇది కూడా మెరుపులతో దగదగా మెరిచిపోతుంది. అండ్ వీటిలన్నిటిని తీసుకున్నాం, కానీ మనం ఒక్కటి మర్చిపోయాం. డిజైన్ చేయడానికి పిన్నీస్ అయితే నేను తీసుకున్నా. పిన్నీస్తో జాగ్రత్తగా ఉండండి కేస్ మైన్. అండ్ ఇప్పుడు మనం నెయిల్ ఆర్ట్ చేసేసుకుందాం. ఈ మూడిట్లో కలర్ చూసేసుకుందాం. నేను అంటే ఈ మూడే కాదు, మీరు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవడానికి ఈ కలర్ అయితే ఫస్ట్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ కలర్ని ఇలా తీసుకొని ఇలా తీసి అలానే వేసేసుకోవాలి. ఇలా ఒక ఫింగర్కి వేసుకున్నట్టు అన్ని ఫింగర్స్కి వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక కలర్ చూస్ చేసుకుంటున్నా, పైన కొంచెం ఇటు అటు వేయడానికి, ఇంకా ఆరాలి కాబట్టి ఫస్టే నేను సెలెక్షన్ అయితే చేసేసుకొని పెట్టేసుకుంటాను. అమ్మో ఇది వెళ్ళిపోతుంది. అండ్ నేను ఏ కలర్ ఫిక్స్ చేసుకున్నానంటే పింక్ అన్నమాట. అండ్ లాస్ట్కి పర్పుల్ ఏం చేస్తారు అంటే నేను లాస్ట్లో అయితే చెప్తాను. లాస్ట్లో ఎలా ఉందో మీరు చెప్పాలి నాకు కూడా. ఈలోపు మనం సోది పెట్టేలోపు ఇదంతా ఆరిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు పర్పుల్తో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, కొంచెం పైన గోర్లు వరకు ఇలా వేసుకుందాం. ఇలా లాస్ట్లో ఇప్పుడు పింక్ కలర్ తీసుకున్నాం కదా, దానికి ఇలా పైన వరకే చేసుకోవాలి. అన్ని ఫింగర్స్కి కూడా అవి కూడా ఆడాలి. ఇలా వెయిట్ చేస్తున్నాను గైస్, ఏం చేయాలో అర్థం కావట్లా. అండ్ ఇలా ఆడిన తర్వాత మనం కొన్ని డిజైన్స్ వేసుకుందాం. నేనైతే హార్ట్ సింబల్ వేసుకుందాం అనుకుంటున్నా. వచ్చేయండి. పర్పుల్ కలర్ లాస్ట్కి మిగిలింది పర్పుల్. ఇంకా ఇలా టకటకా ఓపెన్ చేసేసి ఏం చేయాలంటే చూపిస్తాం. మనం పర్పుల్ కలర్ని ఇలా పిన్నిస్కి అయితే కొంచెం రాసుకోవాలి.